శ్రీదేవి ఆరోపణలపై సిఐ నాగరాజు స్పందించారు. శ్రీదేవిని తాను పెళ్లి చేసుకోలేదని సిఐ నాగరాజు చెప్తున్నాడు. శ్రీదేవి మాకు దూరపు చుట్టమని వెల్లడించారు. తన భర్త 2022లో చనిపోయాడని, అలాంటప్పుడు 2012లో నేను ఎలా పెళ్లి చేసుకుంటానని సిఐ ప్రశ్నించారు. డబ్బుల కోసమే ఆ మహిళ నాటకాలాడుతుందని ఆరోపిస్తున్నారు సిఐ నాగరాజ్. మా ప్రతినిధి శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో శ్రీదేవి అనే మహిళ వర్షన్ విన్నామో, అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈయన వర్షన్ కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఆయన ఏం చెప్తారు. సార్, మీ మీద శ్రీదేవి అనే మహిళ చాలా ఆరోపణలు చేస్తున్నారు. తనని వివాహం చేసుకుని రెండో వివాహం చేసుకుని మళ్ళీ కొన్ని రోజులు కలిసి ఉండి ఇప్పుడు విడిగా ఉంటున్నాము లేదా దూరం పెడుతున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఆవిడని పెళ్లి చేసుకోవడం అవాస్తవం అండి. ఆవిడకి నాకు మ్యారేజ్ అవ్వకముందే ఆవిడకి మ్యారేజ్ అయ్యిందండి. ఆవిడకి ఒక పాప కూడా ఉంది. వాళ్ళ ఆయన పేరు మురళీకృష్ణ, సిశెట్టి మురళీకృష్ణ. వాళ్ళకి 2010-9లో మ్యారేజ్ అయిపోయిందండి. ఆవిడకి నాకు మ్యారేజ్ అనేది అవాస్తవం అండి. అంటే ఆమెకి ముందు వివాహం అయిన తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత మీరు మళ్ళీ తనని రెండో వివాహం చేసుకున్నారు. అది మీకు మొదటి వివాహం అని ఆవిడ చెప్తున్నారు. మీరేమంటారు? ఆవిడ చెప్పేదంతా అవాస్తవం అండి. ఎందుకంటే నాకు 2014లోనే మ్యారేజ్ అయ్యింది. ఒక భార్య, బాబు. అదేవిధంగా ఆవిడ భర్త చనిపోయింది ఏంటంటే 2022-23లో చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని అని చెప్తున్నారు. కానీ నాకు 2014లోనే మ్యారేజ్ అయ్యిందండి. ఆయన చనిపోవడం 2022-23లో చనిపోయారండి. సో ఆయన భర్త 2023లో చనిపోయారని మీరు అంటారు. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ అవి ఉన్నాయండి? ఎవిడెన్స్ లేదండి నా దగ్గర. భర్త దీని మీద ఏంటంటే డాక్యుమెంట్ ఒకటి, ప్రాపర్టీ డాక్యుమెంట్ ఇచ్చేసుకుంటారు. 2019లో చేసుకుంటుంది. 2019లో చేసుకుంటారో అది ఉందండి నా దగ్గర. 2019లో ఏదైతే ఆవిడ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకున్న డాక్యుమెంట్ ఉందండి మన దగ్గర. అదేంటంటే దాంట్లోని వాళ్ళ భర్త పేరించి ఈ మురళీకృష్ణ అని చెప్పి రాసి ఉందండి దాంట్లోనే. అది 2019లో జరిగిందండి. ఇది 2019లో జరిగింది. ఈ 2019లో జరిగింది ఏంటంటే ఈ డాక్యుమెంట్ వెర్షన్ ఇది. కానీ నాకు 2014లో మ్యారేజ్ అయిందండి. ఇంత జరుగుతుంది, ఆవిడ ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు. మీరు ఆవిడతో కలుపున్న ఫొటోస్ కానీ లేదా పూజలు చేసిన ఫొటోస్ కానీ కేక్ కటింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూపిస్తూ ఇవే ఎవిడెన్స్ రోజు వచ్చిపోతూ ఉంటారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు అని చెప్తున్నారు. మీరేమంటారు? లేదండి, పుట్టినరోజుకి అంటే ఇప్పుడు ఆవిడ మాకు రిలేటివ్ అండి. అంటే దూర బంధువు అన్నమాట. ఏదో ఫంక్షన్స్లో కలిసినప్పుడు, అదేవిధంగా ఏదైనా పూజకరంలో కలిసినప్పుడు ఏంటంటే ఆ ఫోటోలు తీసుకునేవన్నీ చూపించి నేనే భర్త అంటే అది ఎలా నమ్ముతుంది? అది పెళ్లి చేసుకుని అని చెప్పి అంటే ప్రూఫ్ ఉండాలి. పెళ్ళి అనేది ఆసమాస విషయం కాదు ఈ రోజుల్లోనే. పెళ్లి చేసుకోమంటే దానికి ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి అన్నీ ఉంటాయి మొత్తం అంతా. అవేవీ లేకుండా మేము పెళ్లి చేసుకున్నాను కానీ అది ప్రూఫ్లు లేవంటే అదంతా ఎంతవరకు వాస్తవం? అది మీ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు మీరే తనకు స్వయంగా ఒక లెటర్ కూడా రాసి ఇచ్చారు. అంటే మీ మీద నమ్మకం ఉంచమని చెప్పి ఆ లెటర్ కూడా ఆవిడ చూపిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్ చేశారు. మీరు ఆవిడ కలిపి ఏదైతే ఫ్యామిలీ కోర్టు ఉందో అందులో దీనికి కౌన్సిలింగ్ కూడా వెళ్ళినట్టుగా రిసిప్ట్ చూపిస్తున్నారు. అసలు రిసిప్ట్ అంతా ఏంటంటారు? ఇదేనండి, ఆవిడ నన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి వెళ్ళారండి. పెళ్లి ఉన్నతాధికారులు వెళ్తే వాళ్ళు ఏం చేయాలంటే చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. అమ్మ పెళ్లికి సంబంధించి మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయని చెప్పారు. పెళ్లికి సంబంధించి నా దగ్గర ప్రూఫ్లు లేవని చెప్పారు. ప్రూఫ్లు లేకుండా భర్త అంటే ఎలాగమ్మా నమ్ముతామని చెప్పేసి వాళ్ళు కూడా అదే చెప్పారు అన్నమాట. ఆవిడైతే ఆవిడ మీకు 60 లక్షలు కూడా డబ్బులు ఇచ్చాను కట్న రూపంలో, అప్పుడప్పుడు ఇచ్చాను, అదంతా కట్నం కింద ఉంచుకోమని చెప్పాను, ఇప్పుడు 60 లక్షలైనా డిమాండ్ చేస్తాను, లేదు అనుకుంటే తనైనా చూసుకోవాలి లైఫ్ లాంగ్ అని చెప్తున్నారు. లేదా మీ మీద చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలి అని చెప్తున్నారు. మీరు ఏమంటారు ఫైనల్గా? ఆవిడ 60 లక్షలు కూడా అవాస్తవం అండి. అదే ఆవిడే నా దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. తీసుకున్న దానికి నా దగ్గర రికార్డు ఎవిడెన్స్ కూడా ఉంది. నేను ఆల్రెడీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినవి ఉన్నాయి మొత్తం అంతా. ఆ డబ్బులు నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు రివర్స్ గేమ్ నా మీద ఆడుతున్నారు అంతే. సో మీరు ఒక ఉన్నతమైనటువంటి జాబ్లో ఉన్నారు, ఒక పోలీస్ అధికారి, మీ దగ్గరికే 10 మంది న్యాయం కోసం వస్తారు. బట్ మీరే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో వాస్తవాలన్నీ అవాస్తవాలన్నీ మాకు తెలియదు. బట్ మీరు ఫైనల్గా ఏం కంక్లూజన్ ఇస్తారు? ఆవిడ చేస్తుందంతా అవాస్తవం అండి మొత్తం అంతా. ఏ ఫైనాన్షియల్గా ఏదో ఒక అధికారిని బ్లేమ్ చేస్తే మనం ఏదో సెటిల్ అవ్వచ్చు అనే ధోరణి ఉంది ఆవిడది. ఇప్పుడైతే ఆ ధోరణి మానుకుంటే ఫ్యూచర్లో బాగుంటారు అందరూ. వేస్తానండి, తప్పకుండా వేస్తానండి. నేనైతే ఇంత డ్యామేజ్ అయిన తర్వాత నేను కూడా కోర్టులో లీగల్గా
ఫైట్ చేస్తాను. సో చూసారు కదా, ఇది ప్రస్తుతం సీఏ గారి వర్షన్. అయితే ఒకవైపు శ్రీదేవి ఏమో తనకు అన్యాయం జరిగింది, న్యాయం కావాలి అంటున్నారు. ఇంకొక వైపు సీఐ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మానవతా దృక్పథంతో తమ మధ్య ఉండేటటువంటి బంధుత్వంతోనే ఇంటికి వెళ్ళడం రావడం ఇవన్నీ జరిగాయి, కానీ ఆవిడ దీన్ని అడ్డుపెట్టుకొని డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు అంటున్నారు. అయితే ఆవిడ న్యాయం కావాలి అంటే ఈయన పరువు మీద ఏమైనా ఇబ్బంది అయితే ఒక ఉన్నతాధికారిని నన్ను ఇబ్బంది పెడుతున్నందుకు పరువు నష్టం దావా కూడా వేస్తాను, కావాలంటే లీగల్గా ఫైట్ చేస్తాను, ఎందుకంటే నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు అంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి గొడవ మాత్రం ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంటుంది.